దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశం మెచ్చిన ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, ప్రముఖ హీరో తల్లాడ వెంకన్న గారిని కలవబోతున్నాము. ఈరోజు విమీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్లను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లాలో పుట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి క్లాసిక్ గ్రూప్ ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధిస్తూ, సంపద సృష్టిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, తాను పోలీస్ కావాలని ఒక లక్ష్యంతో అనుకొని తన పోలీస్ కోరికను ఒక్కడే సినిమా ద్వారా ఈ తెలుగు ప్రజలకి, భారతదేశ చలనచిత్ర రంగానికి ఒక అద్భుతమైన హీరోగా నటించారు. తల్లాడ వెంకన్న గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా వృత్తిరీత్యా నేను పారిశ్రామికవేత్తనండి. నా వృత్తికి మెచ్చి గవర్నమెంట్ వారు కూడా నాకు ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు కూడా ఇచ్చారు. నేను నిజంగా కూడా ఇవాళ ఎంత బిజీ అంటే రోజుకు 15 నుంచి 16 గంటలు నేను పని చేస్తున్నాను కూడా, భవిష్యత్తులో కూడా చేస్తాను నమ్మకం ఉంది. వీటన్నిటితో పాటు ఏంటంటే నాకు ఏదైనా ఒక పని చేయాలంటే పట్టుదల ఉండాలి. అందరూ అంటారు, నేను అనుకున్నాను, కానీ మనము నచ్చిన పని చేయటానికి కష్టము లెక్కేయలేదు, ఖర్చు లెక్కేయలేదు. కష్టం లెక్కేస్తే ఏ పని చేయలేం. కార్యక్రమం కావాలని ఒక పట్టుదలతోనే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. కష్టం అనేది ఇష్టంతో చేసి కష్టం అన్నప్పుడు మర్చిపోతాం. అలా మనం చేయాలనుకున్నాం కాబట్టి నాకు టైం లేదు అనుకునే ఎవరైనా అనుకున్నారంటే ఎవరిని అనకూడదు, కానీ నాకు నేను అనుకుంటా నా అసమర్థత అనుకుంటా. అరే నాకు టైం లేదు నేను చేయనంటే నా అసమర్థత అనుకుంటా. నాకు నేను చేయగలను అనుకుంటే నా సమర్థత అనుకుంటా. కాబట్టి మనం ఎప్పుడు కూడా సందేశం అనుకోండి, మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, నేను చెయ్యలేను ఈ పని అనే మాట రావద్దు. చెయ్యగలను అనే కనుక మన వాయిస్ ఉంటే తప్పకుండా చేసి తీరుతాము. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కున్న పవరు. కాబట్టి మనని మనం నమ్ముకుంటే జీవితంలో ఏదైనా సాధించగలం. ఒకరిని నమ్ముకుంటే అవకాశం ఉంది విజయం సాధించకపోవడానికి, కానీ నిన్ను నువ్వు నమ్ముకుంటే విజయం నిన్ను వరిస్తుంది. మీరు ఎప్పుడు కూడా వెనకడిగేయాల్సిన అవసరం రాదు. ఒక్కడే అనడానికి కూడా నాకు 4-5 కారణాలు ఉన్నాయండి. నా వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నేనే స్థాపించుకున్నాను. నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేరు కాబట్టి, నేను ఒక్కనే కాబట్టి నా వ్యాపారానికి అదొక టైటిల్గా పెట్టుకున్నాను. అన్నీ ఏదైతే సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి పనులు చేసుకున్నాను. మొదటి సినిమా అయినా ఇప్పుడు ఒక 50 సినిమాలు తీసినంత అనుభవం ఉంది. 24 క్రాఫ్ట్స్లో దేని మీద డిబేట్ చేయమన్నా చేయగలను, చేస్తాను. నెక్స్ట్ టైం మీరు చూడబోతారు కథ, మాటలు, పాటలు వెంకన్న అని కూడా. అలాంటి కోరికతోని ఉన్న అంశాలతోని ఒక్కనే ఇంత రిస్క్ చేస్తున్నాను, ఇవన్నీ పనులు చేయాలి అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఒక సెట్ బాయ్ కాంచి సినిమా రిలీజ్ వరకు, డిస్ట్రిబ్యూటర్ వరకు నేను ఏదైతే మాట్లాడానో, ఇప్పుడు ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారితో కానివ్వండి, రామానాయుడు ఫిల్మ్స్ అధినేత సురేష్ బాబు గారితో కూడా నేనే మాట్లాడుకుని నేను చేసుకున్నాను. ఆల్ ఇన్ వన్గా ఒక్కడే అనే మాట చెప్పడానికి కారణం ఏంటంటే అన్ని పనులు నేనే చూసుకున్నాను కాబట్టి.
అది అన్నమాట కారణం. అలానే ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, మా కమ్యూనిటీ పరంగా నేను ఒక్కనే హీరోగా నటించడం జరిగింది. 2 రాష్ట్రాలు ఉన్న వైశ్య కులములలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఫైనాన్స్ ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. కానీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల్లో హీరోగా నటించి వైశ్య కులం నుంచి నేను ఒక్కనే. అది కూడా అందరూ కలిపి చెప్పింది మన వైశ్య కులం అంటే, అది కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అవుతున్నా. చేసిన కష్టాన్ని అందరి యొక్క అప్రిషియేషన్తో హ్యాపీగా ఉన్నాను.